శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం. ఈ ఆదివారం మర్చిపోలేనిది. చైత్రమాసం యందు పౌర్ణమి తర్వాత పంచమి తిథి, మూలా నక్షత్రం రావడం చాలా శ్రేయస్కరం. తులారాశికి అత్యంత శుభకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రుడు ధనుసు రాశిలో సోదర భావస్థానము, అలాగే వీర్య విక్రమ స్థానంలోకి వెళ్ళడం చాలా గొప్ప స్థానము. ఆయన చంద్రుడు 3వ స్థానము నుంచి 9వ స్థానం చూడడం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆశయాలు, వాళ్ళ అడుగుజాడుల్లో వెళ్ళడం, ఈరోజు వాళ్ళతో కలిసి సంతోష గడియలతో వాళ్ళతో గడపడానికి ప్రయత్నిస్తాం. కుటుంబం అంతా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో అందరితో కలిసి సంతోషంగా గడిపే రోజు ఈరోజు. ఎందుకంటే గురు చూపు చంద్రుడి పైన అలాగే పడడం చాలా గొప్ప విషయం. 9వ చూపుగా ఆయన తృతీయ స్థానంలో చూడడం వల్ల ఎక్కువ మందికి అన్నదమ్ముల్లో విరోధం, మానసిక ఒత్తిడి, ఆస్తి తగాదాలు లేక కుటుంబంలో తగాదాలన్నీ కూడా మరుపు రాని విషయాలు కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది. తిరిగా వాళ్ళందరూ కూడా ఒకటయ్యి చాలా సంతోషకరంగా అందరి ముందర వాళ్ళ కుటుంబం గౌరవాన్ని కాపాడుకునే స్థితికి రావడం చాలా గొప్ప వరం. ఇది దేవుడిచ్చిన గ్రహాల వరం అంటారు. కొన్ని మందికి సంపూర్ణంగా జరుగుతుంది. విద్వేషం తగ్గించుకోవడం చాలా వరకు తక్కువ చేసుకుంటే చాలా ప్రశాంత వాతావరణంలో ఉండగలుగుతాం. ధనం కానీ డబ్బు కానీ మనకు ఎటువంటి స్థానంలో కొన్నిటికి ఉపయోగపడుతుంది, కొన్ని స్థానాల్లో అది ఉపయోగపడదు. మనిషికి కావాల్సినది మంచి ఆరోగ్యం. ఆ ఆరోగ్యం అనేది చాలా వరకు మెరుగైన ఫలితంలో ఉంటే ఆయన రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించగలుగుతారు. అన్ని స్థానాల్లో విజయ అవకాశాలు కలుగుతుంది. కానీ మనకున్న గోచార ఫలితాలలో గ్రహస్థానము, మన నక్షత్రము, దోషాలు, దశలు, భుక్తుల ప్రకారం రాశి చక్రంలో ఉన్న గ్రహాలను బట్టి మనిషి ఆరోగ్యం చాలా క్షీణిస్తూ చాలా వరకు ఇబ్బందికరంగా ఉండడం చాలా ఇబ్బందికరం. అలాగే తులారాశి వారికి కూడా 6వ స్థానంలో రాహువు ఉండడం చాలా ఇబ్బందికరం. దాని ద్వారా కుజుడు చేరిక, చాలా మానసిక ఒత్తిడి, ఇలా బుధ గ్రహాధిపతితో కూడా కలియడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం మన శరీరంలో ఉన్న ఇబ్బందులని సరిచేసుకోవడానికి ప్రతిరోజు మన శరీర విషయాలని గమనం తీసుకోవాలి. మనసు ప్రశాంతత తీసుకోండి. వీలైనంత వరకు కార్యం పైన, అంటే మనం చేస్తే ఈరోజు మన కుటుంబ సభ్యులకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, కుటుంబంలో అందరికీ ఏం సహకారం చేయాలి, పొదుపు ఎలా చేసుకోవాలి, మన యొక్క విధి విధానాలు ఇతరులకి చెప్పగలిగితే కుటుంబం అందరూ కూడా ఏకాభిప్రాయంతో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే గురు శుక్రులు కలిస్తేనే రాజరికతనమైన యోగము అంటారు. అలాంటిది తులారాశికి ఇంకా 5 రోజులు మాత్రమే ఈ కలయిక ఉంటుంది. తదుపరి గురువు 8వ స్థానానికి సంచారం. ఈరోజు మనకున్న శుభగ్రహాల రీతిగా కొత్త ఇల్లుకు డబ్బు కట్టుకోవడం, కొత్త వాహనాలు కొనుక్కోవాలనే వారు, ఆభరణాలు కొనుక్కోవాలని మనసులో ఉన్న కోరికలు ఉన్నవారు కూడా ప్రయత్నాలు చేయొచ్చు. ఉన్నవాళ్ళు కొని పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మన దగ్గర ఉన్న డబ్బులతో మనం స్థిరాస్తులు కూడా కొనండి. చాలా గొప్ప స్థానం. ఈరోజు మీరు కొనిపెట్టే స్థిరాస్తులు రాబోయే కాలంలో మీకు రెట్టింపు సంఖ్యలో ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్క సంవత్సరం లోపలే మీ ధనం రెట్టింపు సంఖ్యలో వస్తుంది. అందువల్ల మేము శాస్త్రరీతిగా చెప్పామని ఎక్కడో విలువ లేని చోట తీసేసి బాధలు పడకండి. అందుకని కాదు, కొంచెం జాగ్రత్తగా కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త, మినిమం అమౌంట్, అంతేగాని కోట్లతో పెట్టేసి ఇబ్బందులు పడకండి. ఎందుకంటే గ్రహాలు సహకరిస్తాయనే నమ్మకంతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందువల్ల ఈరోజు మనకు
ఆదాయం పెరుగుదల, ప్రశాంతత, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధం కొనసాగుతుంది. మీ ఆహారపు అలవాట్లు నిఘాగా ఉంచుకోవాలి. కుటుంబ ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధైర్యము, ప్రణాళిక, లక్ష్యము ముందుకు సాగి విజయం వరిస్తారు. ఉద్యోగ విషయమైనా కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించిన విషయంలో నూతన పథకాన్ని అవలంబించడం, అభివృద్ధి అనే పదంలోకి ప్రయాణం చేయడం వల్ల మంచి వాతావరణం ఉంటుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉండును. తరచూ మీకు ఆరోగ్య విషయంలో జ్వరాలు బారిన పడే అవకాశం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాగే కొద్దిగా వ్యవసాయ పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు సంఖ్యలో ఇది చివరి చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పంటల ద్వారా మీకు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే బంధువులు, పూర్వమిత్రులు కలయిక, గురువులు సామాజిక కృషి చేసి రాణించెదరు. గౌరవం, మిత్రుల నుండి, బంధువుల నుండి శుభవార్తలు, అధిక కార్యక్రమాలను, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే దూర ప్రాంతాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొనడం మనసు రీతిగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అజీర్ణ సంబంధించిన వ్యాధుల ద్వారా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటుంది. మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఈరోజు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతారు. వృత్తి, వ్యాపారంలో, ఉద్యోగంలో సంతృప్తికరంగా ఆదాయం, వృద్ధి, కుటుంబ సభ్యులతో అనుబంధ సంబంధాలు తృప్తినిస్తాయి. ఈరోజు ఐటీ రంగం సెలవు దినంగా ఉండడం వల్ల ఈరోజు ప్రశాంతంగా మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడపండి. ఏదన్నా వస్తువులు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా వాహనాలు కానీ, ఇల్లు కానీ ఏదైనా కొనుక్కోండి. పొదుపు చేసి పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. రేపటి దినం తర్వాత సోమవారంలో ఐటీ రంగానికి సంబంధించిన విషయాలు పూర్తిగా చెప్పబడను. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకించి ఈరోజు చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. పరిశ్రమలో పనిచేసే వారికి, అలాగే చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసే వారికి కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేదు. ఆర్థికంగా డబ్బులు పొదుపు చేసుకోండి. ఎక్కువ ఖర్చు చేయకండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభం తుఫాన్లాగా రాబోతుంది. మనం ముందు జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకించి ఎటువంటి శుభసూచకం పరిణామం ఉంటుందని నమ్మకంతో ముందడుగు వేయండి. ఈరోజు మూలా నక్షత్రం ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాల్లో విజయశిఖరం కలుగుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది. వాళ్ళ సంతోష కుటుంబంలో అడుగు వేయబోతున్నారు. కుటుంబం వాతావరణంలో నూతన శుభవార్తలు వింటారు. అలాగే విందు, వినోద, వివాహాలు, పుత్ర సంతాన యోగం అన్ని కుటుంబంలో కలగబోతుంది. అలాగే తల్లిదండ్రులు తాత, అవ్వ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే బిడ్డలకు పెళ్ళి అవ్వడం వల్ల మనసులో ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉంటుంది. విద్య, ఉద్యోగం అన్నీ కలిసి వచ్చిన స్థాయి. అలాగే ఉద్యోగ రీతిగా శుభకరంగా ఉంటారు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.